కలియుగ వెంకన్న స్వామి ఆలయాన్ని రాజకీయాలకు వేదికగా వాడుకుంటున్న కూటమి ప్రభుత్వానికి తప్పనిసరిగా దేవుడే బుద్ధి చెప్పే రోజులు దగ్గరగా ఉన్నాయని వైసీపీ నేత పోతిన మహేష్ హెచ్చరించారు. వన్ టౌన్ గోమల విలాస్ సెంటర్లోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తిరుమల లడ్డూను రాజకీయ ప్రచార అస్త్రంగా ఎందుకు వాడుకుంటున్నారో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లడ్డూలో కల్తీ జరిగిందా లేదా, దీనిపై ఏమైనా పరీక్షలు చేశారా, సిట్ గానీ విచారణ సంస్థలు గానీ నివేదిక ఇచ్చాయా అని ప్రశ్నించారు. ఈ కల్తీ ఆరోపణలపై ముందుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు. జరగని కల్తీని జరిగినట్లుగా ప్రచారం చేసి ఆలయ ప్రతిష్టను చంద్రబాబు నాయుడు దిగజారుస్తున్నారని ఆరోపించారు. దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచమని సుప్రీంకోర్టు చెప్పిన కూటమి నేతలు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మడానికి తిరుమలను ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. రాజకీయాలకి వేదికగా వాడుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వానికి తప్పనిసరిగా దేవుడే బుద్ధి చెప్పే రోజులు దగ్గరగా ఉన్నాయి. తిరుమల లడ్డూని ఎందుకు రాజకీయ ప్రచారాస్త్రంగా వినియోగించుకుంటా ఉన్నారో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అసలు లడ్డూలో కల్తీ జరిగిందా? లడ్డూని మీరు ఏమైనా పరీక్ష చేశారా? లడ్డూలో కల్తీ జరిగిందని మీకేమైనా రిపోర్ట్స్ వచ్చాయా? దీని మీద ఇంతవరకు ఏ సిట్ అయినా లేకపోతే వేరే ఎవరైనా విచారణ అయినా చేసి మీకు నివేదిక ఇచ్చారా? దీని మీద ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. లడ్డూలో కల్తీ జరిగిందా లేదా, దీనికి సమాధానం చెప్పండి. ముందు జరగనటువంటి కల్తీకి ఎక్కడ కూడా నాణ్యత ప్రమాణాలు తగ్గకుండా జరిగినటువంటి లడ్డూ తయారీలో కావాలని సంబంధం లేకుండా కల్తీ జరిగిందని ఇష్టానుసారం ప్రచారం చేసి కలియుగ వెంకన్న స్వామి ఆలయ ప్రతిష్టని చంద్రబాబు నాయుడు గారు దిగజారుస్తూ రాజకీయ ప్రచారకి వేదికగా వాడుకుంటా ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది దేవుణ్ణి రాజకీయాలకి దూరంగా ఉంచమని. అయినా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆగట్లా, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆగట్లా. పదే పదే వైఎస్ఆర్సీపీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చమ్మడానికి వాళ్ళు తిరుమలని ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటా ఉన్నారు. ఆలయ ప్రతిష్ట ఎక్కడ తగ్గకూడదని, హిందూ సాంప్రదాయాలు, హిందూ ధర్మానికి ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా రాకూడదని సుబ్బారెడ్డి గారు దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుబ్బారెడ్డి గారి మీద అక్కస్తో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చేయాలనే ఉద్దేశంతో కావాలని సుబ్బారెడ్డి గారి మీద కూడా విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు సుప్రీంకోర్టు కూడా ఏమని అడిగింది? కల్తీ జరిగిందా లేదా తేల్చమని చెప్పింది. అసలు కల్తీ జరిగిందని ఎక్కడైనా సరే సిట్ కానీ సుప్రీంకోర్టు కానీ ఎవరన్నా తేల్చి చెప్పారా? అసలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరు కల్తీ జరిగిందని చెప్పడానికి? మీకు ఏమి అర్హత ఉందని, ఏమి అధికారం ఉందని మీరు కల్తీ జరిగిందని ఇష్టానుసారం అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు? సిట్ వేసింది దేనికి? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వలేదు, ఎక్కడ మాట్లాడలేదు, సిట్ ఎక్కడ మాట్లాడలేదు. కానీ మీరు మాత్రం కల్తీ జరిగిందని చెప్పడానికి మీరు అసలు ఎవరు మీరు అసలు? విచారణ పూర్తి కాలేదు, సుప్రీంకోర్టు ఎక్కడ జడ్జిమెంట్ గురించి మాట్లాడలేదు. అయినా మీరు పదే పదే ఇష్టానుసారం విష ప్రచారం చేస్తున్నారంటే దీనికి కారణం వైఎస్ఆర్సీపీకి ప్రజల్లో విస్తృతమైనటువంటి ప్రచారం వస్తుంది, బలం పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలు విపరీతంగా ఆదరణ చూపిస్తున్నారని, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రజా ఉద్యమాన్ని కూడా పక్కదారి పట్టించడానికే గత 2 రోజులుగా మళ్ళీ వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగిస్తూ ఉన్నారు. అసలు చిన్నప్ప అనేటువంటి వ్యక్తి 8 సంవత్సరాల కిందటనే సుబ్బారెడ్డి గారి దగ్గర మరి ఆయన విధులు నిర్వర్తించట్లేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద
ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర, ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి ఆ సమయంలో. అట్లాగనే ఢిల్లీలో కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపున లైజనింగ్ ఆఫీసర్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన్ని విచారణ కోసం సాక్షిగా పిలిచి ఈ రోజున ముద్దాయిగా ఏ విధంగా చిత్రీకరిస్తారు? మీరు నిజంగా అతను తప్పు చేస్తుంటే 6 నెలల కిందటనే మీరు ఆ రోజునే ఆయన మీద చర్యలు తీసుకునేవాళ్ళు కదా. ఈ రోజున ఆ దిశగా మాట్లాడకుండా ఆయనతో బలవంతపు కొన్ని సంతకాలు చేయించారని బయటకు వచ్చి సెల్ఫ్ వీడియో కూడా విడుదల చేశారు కదా ఆ రోజున. మీరు విచారణ చేయాల్సి వస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారినో, ప్రశాంత్ రెడ్డి గారినో విచారణ చేయాల్సిందే. అసలు కల్తీ జరిగినటువంటి తేదీలు ఎప్పుడు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్లో కదా జరిగింది ఇది. మీరు ఏదైతే శాంపిల్స్ చెక్ చేసామని చెప్తున్నారో అవన్నీ కూడా ఎప్పుడు వచ్చినాయి? 2024 జూన్ 12, జూన్ 21, 25, జూలై 4న. ఇది వాస్తవం కాదా? ఆ ట్యాంకర్లో నెయ్యి నాణ్యత లేదని తిరుమల తిరుపతి దేవస్థానం ల్యాబ్ స్పష్టం చేసిన తర్వాత ఏ విధంగా ఆరోపణలు చేస్తారు మీరు? ఏ విధంగా ఆరోపణలు చేస్తారు మీరు? అలాగనే అనేక సందర్భాల్లో మరి అక్కడ ఉండేటువంటి ఈవో శ్యామలరావు గారు కూడా నెయ్యిలో కల్తీ జరగలేదు, ప్రసాదాలు సక్రమంగానే తయారు చేశాం, ఎటువంటి ఇబ్బంది జరగలేదని శ్యామలరావు గారు పదే చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు? చెప్పండి, ఎందుకు వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు? మీరు సమాధానం చెప్పండి. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో నాణ్యత లేదని నెయ్యిని 18 సార్లు వెనక్కి పంపలేదా? అలాగనే వైసీపీ ప్రభుత్వంలో కూడా 15 సార్లు నాణ్యత ప్రమాణాలు లేవని నెయ్యి ట్యాంకర్లని వెనక్కి పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అసలు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ట్యాంకర్స్ నుంచి 3 శాంపిల్స్ తీస్తారు. ఆ 3 శాంపిల్స్ కూడా తిరుపతిలోనే తీసి ట్యాంకర్ని అక్కడే నాణ్యత ప్రమాణాలు చెక్ చేసిన తర్వాత నాణ్యత ఉంటేనే ఆ ట్యాంకర్ తిరుమల మీదకి వెళ్తుంది, అంటే కొండ మీదకి వెళ్తుంది. అప్పుడు మాత్రమే ప్రసాదంలో కానీ ఇతర అవసరాలకు కానీ వినియోగిస్తారు. అసలు నాణ్యత లేకపోతే ఆ ట్యాంకర్ తిరుపతిలోనే అంటే కొండ కిందే ఉండిపోతుంది. ఇది నిజమా కాదా మీరు చెప్పండి? ఆ ప్రమాణాలు లేకపోతే నెయ్యి ట్యాంకర్ తిరుపతిలోనే ఉండిపోతుంది, అక్కడనే వెనక్కి పంపిస్తారు. నాణ్యత ఉంటేనే ఆ ట్యాంకర్ తిరుమల మీదకి వెళ్తుంది. అప్పుడు లడ్డూ ప్రసాదంలో కానీ ఇతర అవసరాల్లో కానీ వినియోగిస్తారు. ఇది వాస్తవం. ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఈ విధంగానే అక్కడ నాణ్యత ప్రమాణాలను చెక్ చేస్తూ ఉన్నారు. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కూడా తమ నివేదిక తప్పు కావచ్చని చెప్పింది. మరి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది కదా చంద్రబాబు నాయుడు గారిని. మరి దానికి మీరు ఎందుకు సమాధానం చెప్పరు? దేశంలో చాలా ల్యాబ్లు ఉన్నాయి, మీరు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోవాలా? దీని మీద ఎందుకు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడతా లేదు? మీరు చెప్పండి. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కూడా తమ నివేదిక తప్పు కావచ్చు అని చెప్పిన తర్వాత కూడా మీరు ఇక్కడ ఏ విధంగా ఎలా మాట్లాడతారు? మీరు సమాధానం చెప్పండి. అట్లాగనే చాలా ముఖ్యమైనటువంటి విషయం, నెయ్యి కల్తీ జరగలేదు, అందులో ఏ రకమైన ఫ్యాట్స్ కలిశాయో ఎవరు కూడా చెప్పలేరు. దీని మీద అనేక మంది మాట్లాడారు కదా, శాస్త్రవేత్త కూడా మాట్లాడారు కదా. దాని మీద మీరు ఎందుకు స్పందించరు? దీని మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. అసలు కల్తీయే జరగల. పదే వెంకన్న స్వామి ఆలయం మీద,
శ్రీవారి లడ్డూ మీద ప్రచారాస్త్రంగా మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే దేవుడు కూడా ఉపేక్షించడని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా వైసీపీ 5 సంవత్సరాల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో సుబ్బారెడ్డి గారు 4 సంవత్సరాలు చైర్మన్గా అనేక కార్యక్రమాలు చేశారు. అంతకు ముందు ఎవరు చేయనటువంటి కార్యక్రమాలు సుబ్బారెడ్డి గారి హయాంలో జరిగినాయి. దాని మీద అక్కసు వెళ్ళగక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు కావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలని వాళ్ళు ప్రవేశపెట్టారు. దమ్ముంటే వాటిని కన్నా మిన్నగా మీరు ఒక్క కార్యక్రమాన్ని చేయగలిగారా? ఒక్కటన్నా మిన్నగా చేయగలిగారా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ కూడా అపశృతులే కదా. భక్తులు చనిపోవడం, అట్లాగనే ఆలయ ప్రధాన ద్వారం దగ్గర కూడా చెప్పులు వేసుకొని వెళ్ళడం, మద్యం తాగడం, మాంసాహారం సేవించడం, ఇలాంటివన్నీ కూడా కూటమి ప్రభుత్వ వైఫల్యాలు అక్కడ జరుగుతున్నాయి. ఆఖరికి చనిపోయిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి మీరు వేద పండితుల ఆశీర్వచనం ఇస్తున్నారంటే అసలు మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని? మీకు పాలన చేత కాదు, భక్తులకి సరైనటువంటి వసతులు కల్పించడం చేత కాదు, మంచి దర్శనం ఇప్పించడం చేత కాదు. కానీ శ్రీవారి ఆలయాన్ని మాత్రం రాజకీయ ప్రచార వేదికగా వాడుకుంటా ఉన్నారు. సుబ్బారెడ్డి గారు వెంకటేశ్వర స్వామి మెచ్చిన ప్రథమ భక్తుడు. తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసేటువంటి వ్యక్తి. సామాన్య భక్తులకి స్వర్ణయుగం వైఎస్ఆర్సీపీ పాలనలో సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉండగా జరిగింది. సామాన్య భక్తులకి స్వర్ణయుగం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు జరిగింది. సామాన్య భక్తులకి మెరుగైనటువంటి దర్శనం, వసతులు, సౌకర్యాలు కల్పించింది సుబ్బారెడ్డి గారి హయాంలోనే. ఎంతో గొప్ప నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి. L1, L2 విఐపి దర్శనాల్ని రద్దు చేసినటువంటి వ్యక్తి. ఎస్ బ్యాంకులో 1200 కోట్ల రూపాయలు డిపాజిట్లను వెనక్కి తీసుకొని జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయించినటువంటి వ్యక్తి సుబ్బారెడ్డి గారు. ఎవరైనా అంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోగలుగుతారా? ప్రపంచ శాంతి కోసం, సనాతన ధర్మ ప్రచారం కోసం, ధార్మిక ప్రచారం కోసం ఆయన కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి సుబ్బారెడ్డి గారు. అందుకని ఆయనకి యూరోపియన్ రీసెర్చ్ యూనివర్సిటీ డాక్టరేట్ను కూడా అందజేసింది.